ఇక్కడ నుంచి ఇన్పుట్ వెళ్తుంది సార్ వాటర్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జంప్ ఫిల్టర్కి వెళ్ళిన తర్వాత ఈ ఆటోమేటిక్ పంప్కి వెళ్తుందండి. ఇది వెళ్ళినప్పుడు మనకు పవర్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఈ పవర్ స్టార్ట్ అయ్యి ఈ డివిజన్కి వెళ్తుందండి. ఈ డివిజన్ నుంచి దీనికి వస్తుంది సార్. ఓకే, మన అడిషనల్గా పవర్ ఇన్పుట్ అనేది మనం దీనికి ఇస్తాం. పవర్ ఆన్లో ఉన్నప్పుడు పవర్, పంప్ ఆన్లో ఉన్నప్పుడు పంపులు అయితే రెండు వెళ్తాయి సార్. ఇక్కడ రెండు గ్రీన్ ఎల్లో కలర్ రెండు వెళ్తాయి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బ్లూ కలర్ వెలిగిద్దండి. అది మనం రీసెట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా వాటర్ ఫ్లో తగ్గినప్పుడు మోటార్ కట్టేసి బ్యాక్ వాష్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్, మళ్ళీ మోటార్ కట్టేసి రెజిన్లో పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్. ఈ రెండు అయిన తర్వాత మళ్ళీ మోటార్ కట్టేసుకొని ఫిల్టర్లో పెట్టుకున్నాక అప్పుడు చేయాలి సార్. ఎప్పుడు ఇది వాళ్ళు తిప్పినప్పుడు మట్టికి మోటార్ కట్టేసి తిప్పాలండి. ఇది మట్టికి కంపల్సరీ పాటించాలి. ఎందుకంటే ప్రెజర్లో ఉన్నప్పుడు తిప్పితే ఈ వాల్ తీసి ఎక్కడ పడుతుందో తెలియదండి. అది మనకు దెబ్బ తగలొచ్చు. ఎందుకంటే ప్రెజర్ అంటే దీని నిండా ఎయిర్ ఫిల్ అప్ అయి ఉంటుంది. సరేనండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి సార్. అలా మేము వచ్చినందుకు మెయింటెనెన్స్ ఛార్జ్ ఇవ్వాలి, దాన్ని బై చేయాలి. సరేనా సార్, ఈ మట్టికి జాగ్రత్త. వాళ్ళు మీకు తెలియకపోతే వీడియో కాల్ చేయండి, మేము చెప్తాం. ఓకేనండి. మోటార్